जन हरिहरिभाजन हरिमदभाजन दशमुख कंपन बड़वाकृत बड़बड़वाकृत बड़वानलकृत बहुभस्मार्चन. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం పిక్స్పాక్ మెగా 200 ఇంచ్ టెస్ట్ అనేది చేయబోతున్నాం. బట్ ఇది 200 కెపాసిటీ అయితే కాదు గైస్, 150 to 180 ఇంచ్ వరకు మాత్రమే రావడం జరుగుతుంది. అంటే వీళ్ళు చెప్పిన స్పెక్స్ ప్రకారం చెప్తున్నా నేను. బట్ ఇది 200 వరకు మనకు కెపాసిటీ ఉన్న ప్రొజెక్టర్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి 17 feet డిస్టెన్స్ వరకు అనేది పెట్టడం జరిగింది. అండ్ ఈ వీడియోలో డెమోలు ఉంటాయి గైస్, వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియోలో నేను మొత్తం దీని స్పెక్స్ గురించి నేను ఎక్కడ డిస్కషన్ చేయగా, మీరు స్పెక్స్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం లాస్ట్ వీడియో ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. దీని కాంట్రాస్ట్ రేషియో ఏంటి అండ్ దీని లూమియాన్స్ ఏంటి, టోటల్ డీటెయిల్స్ అనేది అందులో ఇవ్వడం జరిగింది. ప్లస్ అందులో అన్బాక్సింగ్ కూడా ఉంది. ఈ వీడియోలో కనుక చూసినట్లయితే మాత్రం ఇందులో వచ్చిన ఆప్షన్స్ గురించి అండ్ నెక్స్ట్ ఈ స్క్రీన్ క్వాలిటీ గురించి అండ్ మనం డిస్టెన్స్ గురించి, ఎంత డిస్టెన్స్ పెడితే ఎంత ఇంచెస్ వచ్చిందని చెప్పి దాని గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాం ఈరోజు. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి గైస్. లెట్స్ గో గైస్, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ముందుగా మనం మాట్లాడితే ఫస్ట్ దీని డిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. డిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 17 feet డిస్టెన్స్ లో పెట్టినప్పుడు నాకు 180 ఇంచ్ అనేది రావడం జరిగింది. పిక్చర్ క్లారిటీ కనుక చూసినట్టయితే మాత్రం ఇది లైటింగ్ లో ఉందన్నమాట. 10 watts ట్యూబ్ లైట్ అనేది ఆన్ చేయడం జరిగింది. ప్లస్ మీరు ఆన్ చేసినప్పుడు చూస్తే డీటెయిల్స్ అనేది లైట్ గా కనపడడం జరుగుతుంది. ఇప్పుడు నేను ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి చూపెడతాను నేను. ఇప్పుడు కనుక చూసినట్టయితే మాత్రం మనకు డీటెయిల్స్ అనేది చాలా క్లారిటీగా కనబడుతుంది. అండ్ నేను ఒక వీడియో ప్లే చూస్తాను యూట్యూబ్ లో. ఇది మొత్తం దీని డెమో అంతా అమెజాన్ ఫైర్ స్టిక్ 4K నుంచి రావడం జరుగుతుంది. అండ్ ఇది 4K సపోర్ట్ ఉన్న ప్రొజెక్టర్ అన్నమాట. 1280x720 నేటివ్ రెజల్యూషన్ తో వచ్చే ప్రొజెక్టర్. బట్ ఇందులో 4K అనేది ప్లే అవుతుంది, అమెజాన్ ఫైర్ స్టిక్ లో ప్లే అవుతుంది. ఫస్ట్ మనం దీని డిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 17 feet డిస్టెన్స్ అనేది పెట్టడం జరిగింది. 17 feet డిస్టెన్స్ లో పెడితే మనకు 180 ఇంచ్ వరకు అయితే రావడం జరుగుతుంది. ఈ మీకు స్క్రీన్ లో చూసినట్టయితే మాత్రం డీటెయిల్స్ అనేది ఎలా ఉందో ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోండి. స్క్రీన్ లో ఒక వీడియో అనేది ప్లే అవుతుంది 1080లో. ఈ 1080 క్వాలిటీ అనేది ఇలా ఉండడం జరుగుతుంది. మీకు అమెజాన్ ఫైర్ స్టిక్ పెట్టి ప్రైమ్ లో మీరు వీడియోలు చూసుకోవాలనుకుంటే మాత్రం ప్రైమ్ వీడియోలో 4K అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ లో మాత్రం ఒకసారి 4K సపోర్ట్ చేస్తుంది, ఒకసారి మాత్రం 1080 వరకు అయితే ప్లే అవుతుంది. మీరు కనుక క్లారిటీ కనుక చూసినట్టయితే మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకసారి క్లారిటీ పరంగా చూస్తే మాత్రం ISO చూస్తే ఆటోలో ఉంది నా దగ్గర. కెమెరా అనేది అన్ని క్యాప్చర్ చేయలేవండి, ఇది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి. క్లారిటీ పరంగానైతే మాత్రం నాకు యావరేజ్ అని కాకుండా కూడా ఎబో యావరేజ్ అని చెప్పొచ్చు అయితే గైస్. ఎందుకంటే ఈ పాయింట్ బ్రాకెట్ లో చూస్తే అండర్ 10,000 రూపీస్ లో వచ్చే మీకు లాస్ట్ టైం జెడ్కో యువ కూడా మీరు 200 ఇంచ్ అనేది మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు. అది కూడా సేమ్ 17 to 18 feet డిస్టెన్స్ పెడితే 180 to 200 ఇంచెస్ రావడం జరుగుతుంది. బట్ ఇది కనుక చూసినట్టయితే మాత్రం డీటెయిల్స్ అయితే ఎక్కడ అనేది మిస్ అవ్వడం లేదు గైస్. ఎందుకంటే 10,000 రూపీస్ లో మనం ఇంత మంచి క్లారిటీ అనేది అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. యాక్చువల్ చెప్పాలంటే కలర్స్ కూడా మరి ఓవర్ ద టాప్ అయితే లేవు, మరి ఓవర్ గా కలర్స్ కానీ సాచురేషన్స్ కానీ ఎక్కడ అనేది డిస్ట్రాక్షన్లు అనేది లేవు గైస్. కాంట్రాస్ట్ రేషియో కూడా చాలా కంట్రోల్ గానే ఉందనేది చెప్పొచ్చు. మీరు షాంపిల్స్ కనుక చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది గైస్. నేను ఇంకొక షాంపిల్ కూడా వేసి మీకు ట్రై చేస్తాను ఒకసారి. మీరు ఇందులో కనుక చూసినట్టయితే గ్రీన్ కలర్ అయినా కానీ, లైట్ గ్రీన్ కలర్ అయినా కానీ, ఫారెస్ట్ మీకు వాటర్ అయినా కానీ చాలా కంట్రోల్డ్ గా కలర్స్ అయితే చాలా న్యాచురల్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవర్ ద టాప్ మీకు ఓవర్ గా కలర్స్ అయితే ఎక్కడైతే కనబడట్లేదు. అంటే ఒక టీవీ రేంజ్ అయితే నేను చెప్పలేను, ఒక ప్రొజెక్టర్ ఎప్పుడైనా కూడా టీవీని రిప్లేస్ అయితే చేయలేదు గాయస్. మీరు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే టీవీ అనేది కలర్స్ అనేది LED బల్బ్స్ నుంచి వస్తాయి. బట్ ఇదేంటంటే పిక్చర్ వాల్ మీద పడి మనకు రిఫ్లెక్ట్ అయ్యి కలర్స్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. 17 feet డిస్టెన్స్ టు ఈ క్లారిటీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బై అనేది చెప్తాను నేను. మీరు చాలా మంది ఒక 18 to 20 feet పెట్టి ఇంకొంచెం మీకు స్క్రీన్ సైజ్, నాకు ఇక్కడ వాల్ అనేది పెద్దగా లేదు యాక్చువల్లీ, 200 కెపాసిటీ ఉన్న ప్రొజెక్టర్ యాక్చువల్లీ.
ఇది దీని పరంగా చూస్తే 180 ఇంచ్ వరకు అయితే రావడం జరుగుతుంది ఈ స్క్రీన్ పరంగా అయితే మాత్రం. కలర్స్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి యాక్చువల్ చూడాలంటే. ఒకసారి మీరు గమనించినట్లయితే కనుక ఒకసారి చూడండి, కలర్స్ కూడా రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లాక్ కలర్, అవన్నీ ఎలాంటి కలర్స్ అయినా కూడా డీటెయిలింగ్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం సాచురేషన్ అనేది కొంచెం ఎక్కువనట్టు అనిపించింది నాకు. బట్ ఓవర్ ద టాప్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అవన్నీ మీకు కావాల్సినట్టు మీరు మలుచుకోవచ్చు. బట్ ఇది వచ్చినట్టు అంటే నేను రెగ్యులర్ గా సెట్టింగ్స్ అనేది ఎలాంటివి అయితే చేంజ్ చేయను. కలర్స్ కోసమైనా కానీ ఏదైనా కానీ న్యాచురల్ 50-50 ఉంటాయి అన్ని. ఇది కూడా అంతే 50-50 పెట్టి నేను సెట్ చేసిన ప్రొజెక్టర్ అన్నమాట. అంటే మీరు ఇలా కలర్స్ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, కాంట్రాస్ట్ రేషియో కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. బట్ ఇందులో వచ్చిన ఆప్షన్స్ గురించి మనం చెక్ చేద్దాం ఒకసారి. ప్రొజెక్టర్ మెన్యూలోకి వెళ్ళిపోతే మాత్రం పైన కనుక చూసినట్టయితే మనకు మెనూ అనేది ఇవ్వడం జరిగింది. పైన యాప్స్ అండ్ వీడియో, మ్యూజిక్ ఇవన్నీ మనకు అవసరం లేదు గాయస్. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు నెట్వర్క్ సెట్టింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇందులో. నెట్వర్క్లోకి వెళ్తే మీకు ఒకసారి చెక్అవుట్ చేద్దాం. మీరు కనుక ఒకసారి గమనిస్తే మాత్రం ఇక్కడ మీరు చూసుకోవచ్చు డ్యూయల్ బ్యాండ్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి నేను బ్యాక్ వస్తాను. అండ్ బ్లూటూత్ కూడా ఇది 5.1 అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఏ బ్లూటూత్ డివైస్ అయినా కనెక్ట్ చేసుకొని మీరు సౌండింగ్ సిస్టమ్ అనేది దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫాస్ట్ గానే ఉంది. ఇన్పుట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇన్పుట్ సిగ్నల్స్ HDMI ఒకటే ఉంటుంది ఇక్కడ. మీకు HDMI పెట్టినప్పుడు ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయి ఏవీలకు పెట్టినప్పుడు మీరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోతే మనకు డిస్ప్లే సెట్టింగ్స్ గురించి చూస్తే బ్రైట్నెస్ అండ్ కలర్, ఆటో కీ స్టోన్ కరెక్షన్, ఇది ఆన్ చేసుకోనా ఆఫ్ చేసుకోనా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మాన్యువల్ కీ స్టోన్ అండ్ స్క్రీన్ స్క్రోలింగ్ 16.10 ఇచ్చారు అండ్ 4:3 ఇచ్చారు. మీ దగ్గర ఉన్న వాల్ ప్రకారం చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. 4:3 ఇది 16:10, ఇది 16:9 రెగ్యులర్ గా వచ్చే మోడల్ అన్నమాట. మూవీస్ అన్ని ఒరిజినల్ స్క్రీన్ రేషియో, స్క్రీన్ జూమ్ అన్నట్టు. అంటే మీరు ఫిట్ పెట్టుకోవాలనుకుంటే జూమ్ అవుట్ అండ్ జూమ్ అయిన్ ఇట్లా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అండర్ 10,000 లోపు జూమ్ సెట్టింగ్స్ ఇచ్చారంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తాను నేను. నెక్స్ట్ ప్రొజెక్టర్ మోడ్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు సీలింగ్ మౌంట్ చేసినప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. రీరు, ఫ్రంట్ ఇది మీకు ఎట్లా కావాలో అట్లా మీరు మౌంట్ చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ మనం నెక్స్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఇది పెన్ డ్రైవ్ మీరు డైరెక్ట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఏం ఆప్షన్స్ అనేది ఏం అవసరం లేదు గాయస్ సెట్టింగ్స్ అనేది. నెక్స్ట్ బ్లూటూత్, వైఫై మొత్తం టోటల్ పైన ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ ఫైర్ స్టిక్ ఆప్షన్ లోకి వెళ్ళిపోతాను. నేను ఒకసారి క్లారిటీ అనేది మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. 1080 ప్రజెంట్ ఇప్పుడు 1080లో ఉంది. బట్ మీరు ఏదైనా మూవీ 4Kలో ప్లే చేసినప్పుడు మాత్రం 4K అనేది ఆటోమేటిక్ షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఒక మూవీ ప్లే చేస్తాను చూడండి, ఇది 4K అనేది షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి. పైన 2160 3840 అని చెప్పి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది 4Kలో ప్లే అవుతుంది అనమాట. అంటే ఒక 1 to 2 minutes మనం గ్యాప్ ఇస్తే మన ఇంటర్నెట్ స్పీడ్ ప్రకారం ఆటోమేటిక్ అది స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు SD దగ్గర USD అనేది రావడం జరుగుతుంది. అది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. మీరు మూవీ అనేది చూసినప్పుడు క్లారిటీ అనేది ఎట్లా వచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. అది 4Kలనా 1080 అనేది సెకండరీ యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు 1080 అనేది షిఫ్ట్ అవ్వడం జరిగింది. మీకు ఇది ఓన్లీ OTTలో చూస్తే మాత్రమే 4K అనేది రావడం జరుగుతుంది. అది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. యూట్యూబ్లో మటుకు మనకు 1080 వరకే ప్లే అవ్వడం జరుగుతుంది. కానీ వీడియో క్లారిటీ అయితే నాకు బాగానే అనిపిస్తుంది. అంటే ఇది ఒక 10,000 వర్త్ దానిలాగానైతే పర్ఫార్మెన్స్ చేయట్లేదని చెప్పచ్చు. ఒకసారి కనుక మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇంటర్నెట్ అనేది ఎంత స్పీడ్ ఉంటే అంత క్లారిటీ అనేది అయితే వస్తుంది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి గాయస్. ఎందుకంటే ఇంటర్నెట్ స్లో ఉన్నప్పుడు మీరు వీడియో అనేది 1080లో ప్లే చేసినా కూడా లైట్ గా బ్లఫర్ ఫీల్ అవుతారన్నమాట. అంటే మీరు బ్లర్ ఫీల్ అవుతారన్నమాట. అదొకటి కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. సరిపోదా సరే త్వరపడకు గీతాంజలి నువ్వే
వెన్నెల వర్షం తెలుసే, మౌనం తెలుసే, నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే, కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించే. సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శతయోజన శత పరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ. చాలా మంది తీసుకునే వాళ్ళు ఎవరైనా ప్రొజెక్టర్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. దీని ప్రైస్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జై హింద్, వందే మాత్రం, బై బై నౌ. Feel like it's Monday, something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never